టీ20 ప్రపంచ కప్ 2026లో వెస్టిండీస్ బ్యాటర్లు భారత బౌలింగ్ ను చీల్చి చెండాడారు. హర్షదీప్, వరుణ్ చక్రవర్తి భారీగా పరుగులు సమర్పించుకోగా విండీస్ 195 పరుగులు చేసింది. భారత్ కు 196 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 మ్యాచ్ లో వెస్టిండీస్ బ్యాటర్లు భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా మినహా మిగిలిన వారందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. భారత యువ పేసర్ హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్ లో తీవ్రంగా నిరాశపరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో వికెట్లేమీ తీయకుండా 43 పరుగులు ఇచ్చాడు. ముఖ్యంగా 16వ ఓవర్లో పావెల్ చేతిలో హర్షదీప్ దెబ్బతిన్నాడు. ఆ ఓవర్లో పావెల్ వరుసగా 2 సిక్స్లు, 1 4 బాదడంతో పాటు ఒక వైడ్ 5 పరుగులు కూడా రావడంతో మొత్తం 24 పరుగులు వచ్చాయి. డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో హర్షదీప్ తడబడటం విండీస్ స్కోరు పెరగడానికి ప్రధాన కారణమైంది. భారత స్పిన్ ద్వయం అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్లలో విండీస్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 40 పరుగులు సమర్పించుకున్నాడు. 11వ ఓవర్లో షిమ్రాన్ వరుణ్ బౌలింగ్ లో వరుసగా 6, 4 కొట్టి 17 పరుగులు రాబట్టాడు. అక్షర్ పటేల్ కూడా 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. విండీస్ బ్యాటర్లు స్పిన్నర్ల లెంగ్త్ ను త్వరగా అందిపుచ్చుకుని భారీ షాట్లు ఆడారు. టీమిండియా ప్రధాన బౌలర్ బుమ్రా ఎప్పటిలాగే తన పదునైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో కేవలం 36 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. 12వ ఓవర్లో బుమ్రా ఒకే ఓవర్లో హెట్మేర్, రోస్టన్ చేజులను అవుట్ చేసి భారత్ ను రేసులోకి తెచ్చాడు. అయితే ఇతర బౌలర్ల నుంచి అతనికి సరైన సహకారం అందలేదు. బుమ్రా యార్కర్లు వేస్తున్న సమయంలో ఇతర బౌలర్లు లెంగ్త్ బంతులు వేసి భారీ సిక్సర్లు సమర్పించుకున్నారు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన బౌలింగ్ లో మిశ్రమ ఫలితాలు సాధించాడు. 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో జేసన్ హోల్డర్ కు వరుసగా 4 డాట్ బంతులు వేసినప్పటికీ చివరి బంతికి సిక్సర్ ఇచ్చాడు. విండీస్ బ్యాటర్లు హార్దిక్ వేసిన స్లోయర్ బంతులను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ బ్యాటర్లు సిక్సర్ల సునామీ సృష్టించారు. 11వ ఓవర్లో షిమ్రాన్ కొట్టిన సిక్సర్ తో టీ20 ప్రపంచ కప్ సింగిల్ ఎడిషన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును నెలకొల్పాడు. అలాగే ఈ టోర్నీలో వెస్టిండీస్ జట్టు మొత్తం 70 సిక్సర్లు పూర్తి చేసుకుని ఒకే సిరీస్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా నిలిచింది. భారత బౌలర్లు స్లాట్లలో బంతులు వేయడం విండీస్ పవర్ హిట్టర్లకు వరంగా మారింది. టీ20 ప్రపంచ కప్ 2026లో వెస్టిండీస్ బ్యాటర్లు భారత బౌలింగ్ ను చీల్చి చెండాడారు. హర్షదీప్, వరుణ్ చక్రవర్తి భారీగా పరుగులు సమర్పించుకోగా విండీస్ 195 పరుగులు చేసింది. భారత్ కు 196 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 మ్యాచ్ లో వెస్టిండీస్ బ్యాటర్లు భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా మినహా మిగిలిన వారందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. భారత యువ పేసర్ హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్ లో తీవ్రంగా నిరాశపరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో వికెట్లేమీ తీయకుండా 43 పరుగులు ఇచ్చాడు. ముఖ్యంగా 16వ ఓవర్లో పావెల్ చేతిలో హర్షదీప్ దెబ్బతిన్నాడు. ఆ ఓవర్లో పావెల్ వరుసగా 2 సిక్స్లు, 1 4 బాదడంతో పాటు ఒక వైడ్ 5 పరుగులు కూడా రావడంతో మొత్తం 24 పరుగులు వచ్చాయి. డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో హర్షదీప్ తడబడటం విండీస్ స్కోరు పెరగడానికి ప్రధాన కారణమైంది. భారత స్పిన్ ద్వయం అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్లలో విండీస్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 40 పరుగులు సమర్పించుకున్నాడు. 11వ ఓవర్లో షిమ్రాన్ వరుణ్ బౌలింగ్ లో వరుసగా 6, 4 కొట్టి 17 పరుగులు రాబట్టాడు. అక్షర్ పటేల్ కూడా 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. విండీస్ బ్యాటర్లు స్పిన్నర్ల లెంగ్త్ ను త్వరగా అందిపుచ్చుకుని భారీ షాట్లు ఆడారు. టీమిండియా ప్రధాన బౌలర్ బుమ్రా ఎప్పటిలాగే తన పదునైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో కేవలం 36 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. 12వ ఓవర్లో బుమ్రా ఒకే ఓవర్లో హెట్మేర్, రోస్టన్ చేజులను అవుట్ చేసి భారత్ ను రేసులోకి తెచ్చాడు. అయితే ఇతర బౌలర్ల నుంచి అతనికి సరైన సహకారం అందలేదు. బుమ్రా యార్కర్లు వేస్తున్న సమయంలో ఇతర బౌలర్లు
లెంగ్త్ బంతులు వేసి భారీ సిక్సర్లు సమర్పించుకున్నారు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన బౌలింగ్ లో మిశ్రమ ఫలితాలు సాధించాడు. 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో జేసన్ హోల్డర్ కు వరుసగా 4 డాట్ బంతులు వేసినప్పటికీ చివరి బంతికి సిక్సర్ ఇచ్చాడు. విండీస్ బ్యాటర్లు హార్దిక్ వేసిన స్లోయర్ బంతులను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ బ్యాటర్లు సిక్సర్ల సునామీ సృష్టించారు. 11వ ఓవర్లో షిమ్రాన్ కొట్టిన సిక్సర్ తో టీ20 ప్రపంచ కప్ సింగిల్ ఎడిషన్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును నెలకొల్పాడు. అలాగే ఈ టోర్నీలో వెస్టిండీస్ జట్టు మొత్తం 70 సిక్సర్లు పూర్తి చేసుకుని ఒకే సిరీస్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా నిలిచింది. భారత బౌలర్లు స్లాట్లలో బంతులు వేయడం విండీస్ పవర్ హిట్టర్లకు వరంగా మారింది.